ప్రతి స్కూల్లో టీచర్లు ప్రేయర్ తర్వాత కొంతమంది విద్యార్థులను పక్కన నిలబెడుతున్నారు. ఎందుకు నిలబెడుతున్నారంటే వాళ్ళు స్టైల్ కటింగ్లన్నీ చేయించుకురావడము, చిరిగిపోయినటువంటి మోడర్న్ ప్యాంట్లు ధరించి రావడము, చిరిగిపోయిన సగం ఒళ్ళు కనిపించేటువంటి టీ షర్ట్లు ధరించి రావడము, అలాంటి విద్యార్థులందరినీ పక్కన నిలబెడుతున్నారు టీచర్లు. మీరు రేపటి నుంచి ఇలా రావద్దు, కటింగ్ సరిగా చేయించుకొని రాండి, పద్ధతిగా దుస్తులు సరైనటువంటి పద్ధతిగా వేసుకో రాండి అని చెబితే కూడా, ఎంత చెప్పినప్పుడు కూడా, ఏ విధంగా చెప్పినప్పుడు కూడా వాళ్ళల్లో రవ్వంతా కూడా మార్పు రావడం లేదు కదా. పైగా ఈ విధమైనటువంటి కటింగ్ నీకు ఎవరు చేయించినారన్నా కూడా మా నాన్న చేయించాడు, మా అమ్మ చేయించింది అన్నటువంటి సమాధానాలు వస్తున్నాయి. ఇది మరింత దారుణమైనటువంటి పరిస్థితి. సోదరులారా, నేడు ముస్లిం యొక్క కుర్రాలలో కూడా చాలా మందికి నమాజుకు వచ్చే వాళ్ళలో మనం చూస్తా ఉన్నాం. సోదరులారా, అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక. ఎంతో మంది పండితులు ప్రసంగాల్లో కూడా చెప్పారు, కొన్ని వెంట్రుకలు కటింగ్ చేయించుకోవడం, కొన్ని వెంట్రుకలు పొడుగ్గా వదిలిపెట్టేసడము, చుట్టూ గుండు కొట్టించుకోవడం, మధ్యలో కొన్ని వదిలిపెట్టేయడము, ఇంకా గీతలు కనుబొమ్మలు కత్తిరించుకోవడము, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి వెకిలి చేష్టలు, ఇవన్నీ కూడా శైతాను యొక్క చేష్టలు. సోదరులారా, ఇది ఏ విధమైనటువంటి పద్ధతి అంటే అజ్ఞానులు చేసుకునేటువంటి పద్ధతులు. సోదరులారా, బుఖారీ, ముస్లిం, రియాజు సాలిహిన్ 1640వ హదీసులో ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కజా అంటే కొన్ని వెంట్రుకలు కత్తిరించి కొన్ని వెంట్రుకలు వదిలిపెట్టేయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. ఏం చేశారు? కొన్ని వెంట్రుకలు కత్తిరించి కొన్ని వెంట్రుకలు పొడుగ్గా వదిలిపెట్టడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. పూర్వము అగ్ని పూజారులు ఏ విధమైనటువంటి క్షవరం చేయించుకునే వాళ్ళు తెలుసా? చుట్టూ గుండు గీయించుకొని మధ్యలో ఒక పిలక మాత్రం వదిలిపెట్టుకునే వాళ్ళు. దీన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. కానీ నేడు యువత కూడా చుట్టూ గుండు కొట్టించుకొని పైన మాత్రం పెద్ద కొప్పుగా పెట్టుకుంటున్నారు. ఇది నీచమైనటువంటి ఒక శైతాను చేష్ట. సోదరులారా, ఇలాంటి వాటికి ముస్లిం యువతే కాదు, ఏ యువత కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించి ఉన్నారు. అలాగే సునన్ అబూదావుద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అబ్బాయిని చూశారు. ఆ అబ్బాయి కటింగ్ ఏ విధంగా ఉందంటే సోదరులారా, సగం తల గొరగబడి ఉంది, సగం తల వెంట్రుకలతో ఉంది. ఆ అబ్బాయిని చూసి మందలించారు, నువ్వు ఇలా కటింగ్ చేయించుకోకు, కటింగ్ చేయించుకుంటే కనుక నువ్వు పూర్తిగా కటింగ్ చేయించుకో, లేదంటే తలంతా సమానంగా కటింగ్ చేయించుకో, అంతేగాని కొన్ని వెంట్రుకలు వదిలి కొన్ని వెంట్రుకలు గొరిగించుకోవడం లాంటి చెయ్యొద్దు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదు, మీ ప్రవక్త మీకు ఏదైతే ఇస్తాడో దాన్ని మీరు తీసుకోండి, మీ ప్రవక్త దేన్నైతే వారిస్తాడో దాని జోలికి వెళ్ళొద్దనన్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధమైన వెకిలి చేష్టలతో కూడినటువంటి కటింగ్లు చేయించుకోవడం ప్రవక్త గారు వారించారు. కానీ నేడు ముస్లిం సమాజము ఈ విధమైనటువంటి వెకిలి చేష్టల యొక్క కటింగ్లు చేయించడమే కాకుండా, మా అబ్బాయి ముద్దుగా ఉన్నాడు చూడండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా నలుగురికి చూపించుకొని మురిసిపోయే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సోదరులారా, ఇమాం సాబ్ ఒక పక్క చెబుతూ ఉంటాడు, ఈ విధమైనటువంటి కటింగ్లు చేయించుకోవద్దునైనా పద్ధతి కాదని చెప్పేసి. టీచర్లు స్కూల్లో చెబుతూ ఉంటారు, కాలేజీల్లో లెక్చర్లు హెచ్చరిస్తూ ఉంటారు. ఇటు తల్లిదండ్రుల భయం లేదు, టీచర్ల భయం లేదు, ఇమాముల యొక్క భయం లేదు, ఎవరికి భయపడ్డు, ఎవరి మాటకు విలువివ్వడు, నా రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వాడు ఏమంటారంటే సోదరులారా, అచ్చోసిన ఆంబోత్ అంటారు కదా, అలాంటి వాడు, అంటే ఏ భయము భక్తి లేకుండా తీరిపోయాడు. అలాంటి వాడు రేపు తల్లిదండ్రులను పోషిస్తాడా? రేపు తల్లిదండ్రులు బాగోగులు పట్టించుకుంటాడా? రేపు తల్లిదండ్రుల యొక్క సేవ చేయనైనా చేస్తాడా? చెప్పండి. సోదరులారా, పెద్దలు చెప్పారు, మొక్కై వంగనిదే మానవి వంగదని చెప్పి. కావున మన పిల్లల యొక్క దుస్తులు కానీ, కటింగులు కానీ, వారి మాట కానీ, వారి విధానం కానీ, వారి నడవడిక కానీ, ప్రతి దాన్ని తల్లిదండ్రులు గమనించి ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. సోదరులారా,